ఎందుకు నేను చెప్తున్నా అంటే, ప్రతి క్రైస్తవుడికి పరిచర్య భారం ఉండాలి. అంటే నేను దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి. ఐ నీడ్ టు వర్క్ సంథింగ్ ఫర్ గాడ్. నేను ఏదో ఒక పని చేయకపోతే దేవుని సందుకు వచ్చి కూర్చుని వెళ్ళిపోదాకా దేవుడు అలాంటి ఇస్తాడు. అది ఉండాలి నాలో. అబ్బా, పరిచర్య చేయడం ఎంతో అదృష్టం, దేవునికి పని చేయడం ఎంతో అదృష్టం కలిగి ఉండాలి. అది అందరికీ రాదు అదృష్టం. తుడవాలంటే అదృష్టం ఉండాలి పిల్లలకి. దేవుని సన్నిధిలో ఒక కుర్చీ పెట్టాలంటే అదృష్టం ఉండాలి. పరిచర్యలో ఒక పని చేయాలంటే క్రైస్తవుడికి ఏముండాలి? అదృష్టం ఉండాలి. అదృష్టం మనం కోరుకుంటున్నామా మన జీవితాల్లో? పరిచర్య చేయడం ఎంతమందికి ఇస్తాం? పరిచర్య చేయడం ఎంతమంది ముందుకు పరిగెడతారో? వాళ్ళు వెళ్తారులే, నేను ఇక్కడే కూర్చుంటాను. పలానా వాళ్ళు వెళ్తారులే, నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు ఎంతకాలం వాళ్ళు. మరి నువ్వెక్కడ ఉంటావు? పల్లొక రాజ్యం కూడా దేవుడు వచ్చిన తర్వాత రండి అందరంటే, మా తండ్రి వాళ్ళని తీసుకెళ్ళి నేను ఇక్కడే ఉంటానంటావా? లేదు, నన్ను ముందు తీసుకెళ్ళిపోయి నువ్వు ముందు వెళ్తావు. దేవుని సన్నిధిలో నటించే వాళ్ళు, నటన భక్తి దేవుడికి ఇష్టం ఉండదు.